తిరుమల శ్రీవారి కీర్తి ప్రతిష్టను దెబ్బతీసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు మాజీ మంత్రి కన్నబాబు. బీజేపీ భుజంపై తుపాకీ పెట్టి కాల్చే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. లడ్డు ప్రసాదం పేరుతో వెంకటేశ్వర స్వామి పేరును దెబ్బతీస్తున్నారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. అంటే బీజేపీ భుజం మీద తుపాకీ పెట్టి కాల్చాలని ప్రయత్నం. ఇంచుమించుగా కూటమిలో ఉన్న భాగస్వాములందరూ సీఎం, డిప్యూటీ సీఎం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఇతర నాయకులు అందరూ కలిపి ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టారు. వాళ్ళు దేనికోసం పెట్టారు? ఈ రాష్ట్ర సంక్షేమం కోసమో, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి కోసమో, పోలవరం ప్రాజెక్టు కోసమా, లేదా అమరావతి అభివృద్ధి కోసమా? దేనికోసం పెట్టారు? వెంకటేశ్వర స్వామి కీర్తిని, ప్రతిష్టని దెబ్బతీసే కార్యక్రమం కోసం పెట్టారు. ఎందుకన్నా దుర్మార్గం ఏమైనా ఉంటుందా? అంటే రాసే పత్రికలు, చూపించే ఛానల్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఆడింది ఆట పాడింది పాటలాగా జరిగిపోతుంది అనుకుంటున్నారు. ఒక కార్యకర్త అభిమానంగా మన గౌరవ మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోకి ఇలా రక్త తిలకం దిద్దాడంట, తన వేలు కట్ చేసుకుని. అతని మీద కేసు పెట్టారు. మొన్న తిరుపతిలో కోడిని కోసారని కేసు పెట్టారు. వెస్ట్ గోదావరిలో మేకను కోసారని కేసు పెట్టారు. ఇంకెక్కడో కేకును కోసారని కేసు పెట్టారు. అంటే మీరు అయిపోయింది, ఇంకా మీరు చెప్పుకోవడానికి ఏమీ లేదు, మీరు చెప్పలేని స్థితికి వచ్చారు. మీరు టోటల్ అడ్మినిస్ట్రేషన్లో ఫెయిల్ అయిపోయారు కాబట్టి ఈ లడ్డూని పట్టుకుని వేలాడుతున్నారు. తిరుమల శ్రీవారి లడ్డులో కల్తీ జరగలేదని స్వయంగా తిరుపతి కూటమి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులే చెప్పారని గుర్తు చేశారు. మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మాట మార్చుతున్నారని ఫైర్ అయ్యారు. కేవలం ప్రజల దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు చెల్లుబోయిన వేణు. తిరుపతిలో ప్రాతినిధ్యం వహించేటువంటి ఎమ్మెల్యే గారు స్వయాన లడ్డూలో కల్తీ జరగలేదనేటువంటి మాట చెప్పాడు. ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏం కావాలి? స్వామివారు ఆయన ప్రసాదం కల్తీ అయితే ఆ కల్తీ జరిగిందని చెప్పినటువంటి వారికి వేసే శిక్షకు ఆలస్యం అవ్వచ్చు తప్ప, కల్తీ జరగలేదు, నా భక్తుడి మనోభావాలను నేనే రక్షిస్తానని చెప్పడానికి తిరుపతి ఎమ్మెల్యే గారు చెప్పిందే సాక్ష్యం. అంతకుముందు రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఏ ముఖ్యమంత్రి అయినా వెళ్ళి దగ్గరుండి లడ్డులో అది కలపమని చెప్తాడని నేను అన్నానా అని. ఆయనే గారు చెప్పాడు, నెక్స్ట్ డేకి మాట మార్చాడు. ఇది ఎవరి కోసం చేస్తున్నారని చూసినట్లయితే వాస్తవాలు ప్రజలకు తెలిసిపోయాయని దానిని మళ్ళీ ఏదో లాగన వాళ్ళ పక్కకి, అంటే ప్రజల దృష్టిని కన్ఫ్యూజ్ చేయాలి. సబ్జెక్ట్ లేనప్పుడు కన్ఫ్యూజనే చేస్తారు కదా. కలియుగ ప్రత్యక్ష దైవంతో చంద్రబాబు ఆటలాడుతున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ మహిళా నేత మేడపాటి షర్మిలారెడ్డి. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే తిరుమల లడ్డూపై విష ప్రచారం చేశారన్నారు. భగవంతుని విషయంలో కూటమి నేతలు చేసిన ఆరోపణలపై అంతకంతకు అనుభవిస్తారన్నారు. అంబటిని అరెస్టు చేయడం దారుణమని, వైఎస్ఆర్సీపీ నేతల్ని అరెస్ట్ చేయాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం పనిచేస్తోందని దుయ్యబట్టారు. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు. ఈ ఇష్యూస్ అన్నీ కూడా మరి భగవంతుడితో లింకప్ చేసి ఈరోజు మా యొక్క వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా మీరు రానున్న రోజులు అంతకంతగా అనుభవిస్తారని ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఈరోజు ఇళ్లలోంచి బయటికి రావట్లే కానీ ఈరోజు ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు. ఎక్కడా కూడా ఆ రోజున ఏదైతే మీరు ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్ మరి చేయడానికి మరి కల్తీనై జరిగిందని, యానిమల్ ఫ్యాట్, అదేవిధంగా మరి జంతువుకు కలిసిందని ఏ రకంగా ఇచ్చారు, మరి సుప్రీంకోర్టు దానికి భిన్నంగా మరి స్టేట్మెంట్ ఇవ్వడం కూడా మనం చూసాం.